అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజున వృషభ రాశి వారి యొక్క దినఫలితాల ప్రకారం వారు రాబోయేటటువంటి శుభ, అశుభ పరిణామాల గురించి, అలాగే వారికి కొన్ని రంగాల వారికి మంచి శుభవార్తలు వినేటటువంటి ఛాన్సెస్ అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో చికాకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామందే ఉండుంటారు. మరి అయితే ఒక్కసారి ఈ గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. అంటే మనకి ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని మనకు చాలా చక్కగా పూజల రూపంగా కానీ, లేదంటే పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9030108299. ఇక ఇప్పుడు వృషభ రాశి వారికి ఏ శుభవార్తలు రాబోతున్నాయి, ఏ రంగంలో వీరికి చాలా మంచి అంటే ఈ వారు చేసేటటువంటి పని పరంగా, వృత్తిపరంగా ఎలాంటి శుభవార్తలను రేపటి రోజున వినబోతున్నారు, ఫిబ్రవరి 27 గురువారం రోజున వీరు ఏ శుభవార్తలను వినబోతున్నారు, అలాగే వీరి యొక్క దిన ఫలితాలను గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి అండి. కృతిక 2, 3 అలాగే 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి కిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు ఎక్కువగా ఇష్టపడతారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెట్టాలంటే 1కి 4 సార్లు ఆలోచిస్తారు. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా చాలా చక్కగా ఉంటుంది. దృఢ సంకల్పంతో మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా వీరికి ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీన గురువారం వీరి యొక్క దినఫలాలు వీరికి చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. వృత్తిరీత్యా కావచ్చు, లేదంటే కుటుంబ జీవితాన్ని కనుక చూసినట్లయితే సాధారణమైనటువంటి ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయి. చాలా కాలం నుండి అంటే మీరు ఒక పని మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. అయితే ఆ పని మొదలుపెట్టే అవకాశాలు ఈరోజు ఈ దినఫలాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం మీరు విడిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది ఈ రోజున. అలాగే ఈ దినఫలాల్లో కూడా మీకు లభించబోతుంది. అలాగే చాలా కాలం నుండి మీరు ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ రోజున ఫలాల్లో అయితే మీకు రాబోతుంది. ముఖ్యంగా కెరీర్కి సంబంధించి ఒక మంచి న్యూస్ అయితే రేపటి రోజున మీరైతే వినబోతున్నారండి. తర్వాత మీరు చాలా ఆనందించబోతున్నారు. అంటే అది ఉద్యోగం కావచ్చు, లేదంటే వ్యాపారం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి మీరు ఎటువంటి అవకాశం కోసం అయితే చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్త అయితే మీరు రేపటి రోజున వినబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క దినఫలాల ప్రకారం మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున ఖచ్చితంగా. అయితే రాత్రి సమయంలోపు ఏ సమయంలోనైనా కానీ దీనికి సంబంధించినటువంటి వార్త అయితే మిమ్మల్ని ఆనందపరిచేలాగా చేస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ఒకరి వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తేటటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అయితే ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరికైనా కానీ వృషభ రాశికి చెందినటువంటి వారికి అనవసరమైనటువంటి గొడవల జోలికైతే అసలు వెళ్ళకండి. మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల వలన అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చి మీరైతే సమస్యలను కొని తెచ్చుకునేటటువంటి అవకాశాలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి జాతకులు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రతికూలతలు అనుకూలంగా మీరు మార్చుకోవాలి అని అనుకొని మరిన్ని శుభ ఫలితాలను అయితే మీరు పొందాలి అని వృషభ రాశి వారు తప్పకుండా అనుకుంటే మాత్రం శివారాధన, అలాగే హనుమంతుని ఆరాధించుకోండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతుల వారికి ఏదైనా కానీ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా ఇష్టమైనవి సమర్పించండి. అలాగే ఆవుకి ఏదైనా కానీ దానం చేయండి. అలా కూడా మీకు అపారమైనటువంటి పుణ్యం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చేయవలసింది ఇంకా దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఖచ్చితంగా అపారమైనటువంటి పుణ్యఫలాన్ని అయితే మీరు పొందేందుకు, ఎక్కువగా జీవితంలో ఇంకా ఎంతో పురోగతిని మీరు చూసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటి పక్కన ఎక్కడైనా కానీ మనకి ఇంటి దగ్గరలో పల్లెటూరులో ఉంటే చక్కగా ఆవులు ప్రతిరోజు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి చక్కగా ఆవు దగ్గరకు వెళ్ళేసి ఆవును సందర్శించి ఆవునంతా కూడా వెనక భాగం దగ్గర అంతా కూడా చక్కగా తాకి నమస్కరించుకొని ఆవుకి అంటే ఏదైనా కానీ బియ్యం పిండిలో కాస్త బెల్లాన్ని కలిపి ఇలాంటివి
బెల్లంతో కలిపినటువంటి పదార్థాలను ఆవుకు తినిపించడం వలన మీకు ఆర్థిక అభివృద్ధి, అలాగే అంటే ధనానికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అలాగే ఇంకా అంటే ఆవు తినేటటువంటి ఆకుకూరలు కానీ అలాంటివి ఏదైనా కానివ్వండి, ధాన్య రూపంగా కానీ లేదంటే ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా కానీ ఆవుకైతే తినిపించడం వలన మీకు చాలా చక్కగా గోమాత యొక్క అనుగ్రహం అయితే వృషభ రాశి వారికి కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి కాపాడుతుందనే చెప్పుకోవచ్చు. మీరు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులను సైతం పరమేశ్వరుడు క్షమిస్తానే ఉంటాడండి. కాబట్టి మీరు ఏదైనా కానీ తెలియక ఒక చిన్న తప్పు, అంటే మనం ఎవరూ కూడా కావాలని చెప్పి ఏదైనా కానీ ఒక పొరపాటున అయితే చేయం కదా. అంటే ఇప్పుడు కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఏ సమయంలో అయినా కానీ మనకు తెలియకుండా ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటాయండి. ఎవరూ కూడా కావాలని ఏ తప్పు కూడా చేయరు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి లేదంటే ఒక్కొక్క సమయానుసారంగా మనకు తెలియకుండానే మనం ఒక తప్పును, అంటే ఏదో ఒక సమయంలో అయితే ఒక తప్పునైతే చేసే ఉంటాం. మానవులు అన్నాక సహజం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఏంటంటే తెలిసి చేసినా తెలియక చేసినా అవి ఎలాంటి పాపాలైనా కానీ చక్కగా తొలగిపోతాయి. అవి పూర్వజన్మ పాపాలైనా పూర్వజన్మ కర్మఫలాలైనా కానీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున, రేపటి రోజున బాగుండాలి అంటే ఈరోజు మనం చేసేటటువంటి పనిపైన ఆధారపడి ఉంటుందని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. కాబట్టి ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు, మన హిందువులందరికీ కూడా ఎంతో ముఖ్యమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి. కాబట్టి ఈ రోజున మీకు ఎంత వీలుంటే అంత, ఒకవేళ వీలు కుదరకపోయినా కానీ మీ మనసులో అయినా కానీ పూజ చేసుకోవచ్చండి. అది ఎలాగా అని మీకు సందేహం రావచ్చు. మీ మనసులో ప్రతి నిత్యం, అంటే నిమిషానికి ఒకసారైనా సరే ఓం నమ శివాయ అనే ఒక్క పదం ఈ రాత్రి సమయంలో కనుక మీరు జపించినట్లయితే, లింగోద్భవ సమయంలో కనుక మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఎక్కువ సార్లు జపించినట్లయితే తప్పకుండా వృషభ రాశి వారికి ఉన్నటువంటి సమస్యలతో పాటు అంటే ఒక పని తర్వాత ఒక పని మీకు పని కాకుండా, అంటే మీరు ఏ పని అయితే మొదలు పెట్టాలనుకుంటారో ఆ పని ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవడం, లేదంటే ఆ పని వెనకపడడం, లేదంటే మీకు ఏదైనా కానీ అంటే మీరు చేసినంత కూడా కష్టపడి చేసినా కూడా ఆ పనిలో ఏమాత్రం కూడా విజయం రాకుండా అన్ని నష్టాలనే చూస్తూ ఉన్నామండి అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో, లేదంటే డబ్బు సమస్యలు ఉన్నవాళ్ళు, అంటే ఐశ్వర్య ప్రదాత అండి పరమేశ్వరుడు. కాబట్టి మనకున్నటువంటి డబ్బుకున్నటువంటి సమస్యలను కూడా తొలగిస్తాడు. కాబట్టి ధన సమస్యలతో బాధపడుతున్న వారు, లేదంటే డబ్బు ఉన్నప్పటికీ కూడా అది అనవసరమైనటువంటి ఖర్చులతో ఇట్టే కరిగిపోతుందండి, మేము ఎంత సంపాదించినా కూడా అదైతే మేము పోగు చేసుకోలేకపోతున్నాం, ఒక అవసరానికి రావడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వృషభ రాశి వారికి చెందినవారు, వారైనా కానీ ఈ రోజంతా కూడా ఇంకా ఎలాగో ఉదయం నుండి సాయంత్రం దాకా గడిచిపోయింది. రాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో చాలా ముఖ్యమైనటువంటి సమయం కాబట్టి పరమేశ్వరుడు తాండవం చేసేటటువంటి ఈ సమయంలో మీరు ఏ మాత్రం కూడా అస్సలు మిస్ చేసుకోకుండా, ఈ రాత్రి సమయం కాబట్టి చక్కగా కూర్చొని ఇంట్లోనే చక్కగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు మీరుగా ఏర్పరచుకొని చక్కగా ఒక ఆసనం లాగా ఏర్పరచుకొని కూర్చొని ఓం నమ శివాయ అని అనుకుంటూ మనసు నిండా ఆ శివయ్య యొక్క రూపాన్ని నింపుకొని చక్కగా ఈ మంత్రాన్ని అయితే జపించుకోండి. రేపటి రోజున మీకు అంతా కూడా బాగుండాలని చెప్పి మనసారా వేడుకోండి. రేపటి రోజున ఎవరికైతే శుభవార్త వినాలని ఏ పని అయితే వెనకపడుతూ ఉందో ఆ పని ద్వారా మీకైతే శుభవార్తలు అందడం లేదని విసిగి వేపారిపోయి నిరాశ చెంది ఉన్నారో అలాంటి వారికి రేపటి రోజున ఉద్యోగానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించింది కానీ, లేదంటే ఇంకా ఏదైనా మీ పర్సనల్ పనులు ఆగిపోయినా కానీ అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వాటి ద్వారా ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున మీరు ఈ సమయానికైతే ఖచ్చితంగా వింటారండి వృషభ రాశి వారు. అయితే మీరు అనుకోవచ్చు, వృషభరాశి వారు ప్రతిరోజు కూడా ఇలాగే ఏదో ఒక శుభవార్త వస్తుంది అని చెప్పి 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ మాకైతే ఏ శుభవార్త రావడం లేదని అనుకోవచ్చు అండి. ప్రతి ఒక్కరికి కంటే వృషభరాశి వాళ్ళలో జన్మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కాబట్టి వారికి సంబంధించి ఒక్కొక్కరికి, కొంతమందికైనా కానీ ఏదో ఒక రూపంగా రాకుండా అయితే ఉండదు కదండి. కాబట్టి వృషభరాశి వారికి సంబంధించిన వారికి అందరికీ కూడా రావాలని ఏముండదండి. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే అందరికీ వస్తుంది. కాబట్టి ఎవరైతే ఎదురు చూస్తూ ఆశతో ఉన్నారో వారందరికీ కూడా, అందరికీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు కన్నటువంటి కలలన్నీ కూడా నిజమవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా నా తరపున వేడుకుంటున్నానండి స్వామిని. మరి మీకంతా కూడా మంచి జరిగి మీరు వినాలనుకున్నటువంటి శుభవార్తలను వినే విధంగా చెయ్యమని చెప్పి ఆ శివయ్యను వేడుకోండి.
ఇక మీ కుటుంబానికి కూడా చాలా సంతోషంగా గడపడానికి, అంటే మీ కుటుంబంతో పాటు మీరు సంతోషంగా గడిపేందుకు, ప్రశాంతంగా ఉండేందుకు, సమయాన్ని అలాగే మీ మనసును నిర్మలంగా ఉంచేందుకు మీకు ప్రయత్నం అయితే చేసుకోకుండా ఉండకండి. ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కానీ అవి ఎప్పుడు ఉండేవే కాబట్టి మనం అనవసరమైనటువంటి ఆలోచనలతో మన మనసును పాడు చేసుకోకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే ఉంటామో ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ దానికై అది ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలోనే మనకు వస్తుంది కాబట్టి అంతవరకు వేచి ఉండడం తప్ప మనం చేయవలసినటువంటి పనులు మనం చేసుకుంటూ పోవడమే. మిగతాదంతా కూడా దైవేద్య అంటారు కదా, కాబట్టి ఏదైనా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మనకు దక్కవలసింది దక్కుతుంది. మరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి 27 గురువారంకి సంబంధించినటువంటి దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదండి. మరలా మరొక చక్కని వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.